నమస్కారం అండి. ఈరోజు మనం మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా శ్రీ అష్టోత్తర శత చుక్కల చారిటబుల్ ట్రస్ట్ మల్కాజ్గిరిలో ఉన్న ఈ ట్రస్ట్ ద్వారా మన ట్రస్ట్ చైర్మన్ గారైన శ్రీ వేణుకుమార్ చుక్కల గారిని ఈరోజు మనం అందరికీ సవినయంగా పరిచయం చేయబోతున్నాం. ఈ ట్రస్ట్ ద్వారా పేదలు ఎవరైతే వికలాంగులైతే ఉన్నారో వాళ్ళకి, బీపీఎల్ లో ప్రియారిటీ లెవెల్ ఎవరైతే ఉన్నారో, ఇంతవరకు తిరుమల చూడని పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒకే జట్టుగా ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేయించడానికి ఈ నడుం కట్టారు శ్రీ వేణుకుమార్ చుక్కల గారు. ఈరోజు ఆయనతో మన సంభాషణ ఎలా ఉంటుందో చూద్దాం. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. ఈరోజు ఈ ట్రస్ట్ ద్వారా మనం ప్రజలందరికీ మిమ్మల్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చామండి. అండ్ దీనిలో మొట్టమొదటిగా మీ పరిచయం, దీన్ని ఎందుకు అంటే మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, మమ్మీ వాళ్ళు, డాడీ వాళ్ళు, మీ ఫ్యామిలీ యొక్క డీటెయిల్స్ మాకు కొంచెం చెప్పగలిగితే సంతోషం సార్. ఓం నమో శ్రీ వెంకటేశాయ. నేను డాక్టర్ వేణు చుక్కల. నేను బార్న్ అండ్ బాటమ్ అంతా కూడా హైదరాబాదే. సో నా స్టడీస్ కూడా ఇక్కడనే. మై ఫాదర్ వారేం అగ్రికల్చర్ నుంచి బ్యాక్డ్రాప్ వారిది, మదర్ హౌస్ వైఫ్. నెక్స్ట్ మై ఫ్యామిలీ, నాకు ఒక బాబు ఒక పాప. ఇప్పుడు బాబు ఏమో డిగ్రీ చదువుతున్నారు, అదేవిధంగా పాప త్రక్ష ఇంటర్ చేస్తూ ఉన్నది. మా వైఫ్ టీచర్గా ఉన్నది. సో మేము ఉమ్మడి ఫ్యామిలీగా మేము ఇక్కడనే ఉంటున్నాం గౌతమ్నగర్ మల్కాజ్గిరిలో సిన్స్ 50 years నుంచి. అది ఇక్కడ మేము ఇక్కడ తీసుకొని. సో మాది నేటివ్ ప్లేస్ నిజామాబాద్లో ఆర్మూర్ మండల్, అక్కడ చిన్న గ్రామ పంచాయతీ అప్పుడు. సో మా ఫాదర్ ఇక్కడ 1968లో హైదరాబాద్ రావాలి అంటే మా గురించి, పిల్లల గురించి, వారు సిటీలో ఉండాలి, హైదరాబాద్ సిటీలో పెరగాలి, వాళ్ళకి ఎక్స్ప్లోజర్ బాగుండాలని చెప్పి 1968లో వారు ఆర్మూర్ చిన్న గ్రామం నుంచి హైదరాబాద్ సిటీ రావడము, ఇక్కడనే వచ్చినాక ఇక్కడ బిజినెస్ చేయడము, అదేవిధంగా ఇక్కడ ల్యాండ్స్ అవి తీసుకొని ఇల్లు కట్టుకోవడము. సో వీఆర్ సెటిల్డ్ ఇన్ గౌతమ్నగర్ మల్కాజ్గిరి. సార్, ఇప్పుడు మన ట్రస్ట్ ఇక్కడ మీరు తిరుమల యాత్ర గురించి ఇంత ప్రసిద్ధిగా, అంటే మీరు మల్కాజ్గిరిలో కానీ, హైదరాబాద్లో కానీ, మన తెలంగాణలో కానీ ఇక్కడ నుంచి మన తిరుమల యాత్ర చేస్తున్నారు అనేది ఒక తెలిసిపోయింది. బట్ ఈ తిరుమల యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం అండ్ మీకు అసలు ఆ థాట్ ఎలా వచ్చింది, అసలు మీరు ఎందుకు దానిలోకి ఇన్వాల్వ్ అయ్యారు, ఈ తిరుమల యాత్ర, తిరుమల వెంకటేశ్వర స్వామి అనే థాట్ మీకు ఎలా వచ్చింది, ఎందుకు మీకు ముందుకెళ్తున్నారు? ఇన్ ద ఇయర్ 1996 ఫైన్ డే అంటే May 25th మార్నింగ్ అరౌండ్ 6 o'clock, ఆ రోజు శనివారము. ఆ రోజు మార్నింగ్ నాకు తెలియదు, నిద్రలో ఆ స్వామివారు వచ్చేసి నా కల్లోకి వచ్చేసి, అంటే నా మీదికి వచ్చి నా ముందట నిలిచినట్టు వారు నిల్చొని, వేణు నువ్వు, సో నీ లైఫ్ ఇది, నువ్వు ఇలా చేయాలి, నువ్వు ఈ రకంగా ప్రోగ్రెస్ ముందుకెళ్ళాలి, దాని తర్వాత నువ్వు నా గురించి ఇది చేయాలనేది నా మొత్తం నా లైఫ్ అంతా కూడా, నా జరగబోయేది అంతా కూడా వారంతా కూడా చెప్పేశారు నాకు. చెప్పంగానే దాన్ని నేను అనుకున్నా. దాని తర్వాత నేను లేచి చూసి ఎవ్వరు లేరు. ఒక్కసారి షాకింగ్ ఆ రోజు. సో ఏమైంది అసలు, నిజంగా ఏం జరిగింది అని ఒక డ్రీమ్లో నేను ఉన్నాను ఆ రోజు. కానీ అది చూస్తే స్వామివారే నాకు నా ముందట వచ్చారు, అంతా చెప్పారు. సో ఆ రోజు నేను ఆ రోజు సాటర్డే నేను ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది, నేను అక్కడ వెళ్ళి కూర్చోవడము, స్వామివారి ధ్యానంలో ఉండడము. సో వారు చెప్పిందంతా కూడా మళ్ళీ రీకలెక్ట్ చేసుకొని నేను అలాగే ఆ రోజు నుంచి అలాగే గడ్డము ఎయిర్ అంతా కూడా పెంచేసి నేను తిరుమల వెళ్ళాలనేసి ఆ రోజు డిసైడ్ అయ్యేసి ఒక 2 months తర్వాత, అంటే అది May 25th రోజు అది జరగడం, నాకు ఆగస్ట్ నేను తిరుమల ఫస్ట్ టైం కొండ, ఆ రోజు ఫస్ట్ టైం అలిపిరి మార్గంలో నేను కొండ నడిచెళ్ళి దేవుడు అంటే తలనీలాలు ఇచ్చేసి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని నేను రావడం జరిగింది. సో ఆ రోజు నాకు ఒక అమ్మర్ అనే ఒక వ్యక్తి, అంటే ఆయన కరీంనగర్ వారు నాతోని కొండ ఎక్కుతూ నాకు పరిచయం అయ్యారు వారు. సో నేను అడిగాను, అన్నా నువ్వు ఎన్నోసారి ఇది కొండ ఎక్కుతున్నావు అంటే, ఇది 3వసారి నేను ఎక్కుతున్నా వేణు అనేసి అన్నారు. రియల్ నేను షాక్ అయినా. 3rd time అంటే జనరల్గా మనం ఫస్ట్ టైం ఎక్కుతుంటే 3rd time నేను ఎక్కుతున్నా అంటే 3వసారి గ్రేట్ అన్నాను. నాకు కూడా వీలైతే నేను 3 times ఎక్కుతా అని నేను ఆ రోజు నేను చెప్పడం జరిగింది. అనుకున్నా మనసులో 3 సార్లు నేను కొండ ఎక్కాలని. సో ఫస్ట్ టైం నేను
సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే 1997 మళ్ళీ ఆ మే మాసంలోనే ఆ టైం చూసి దేవుడు ఏదైతే నాకు కనెక్ట్ అయ్యారో ఆ డేని చూసి నేను మళ్ళీ కొండెక్కడం సెకండ్ టైం, మళ్ళీ దేవుడి దర్శనం చేసుకొని రావడం. మళ్ళీ నేను ఎందుకంటే ఆ రోజు ఫస్ట్ టైం ఎక్కేటప్పుడు ఏదైతే అనుకున్నానో 3 సార్లు ఎక్కాలని, మూడోసారి మళ్ళీ నేను ఎక్కడం. 3 సార్లు కంప్లీట్ అయ్యేటప్పుడు నాకు అనిపించింది ఇవి 7 కొండలు కదా, నేను 7 సార్లు ఎక్కితే బాగుంటుందని ఆ రోజు నేను అనుకున్నాను. సో 3 సార్లు తర్వాత 4th, 5th, 6th, 7th ఎవ్రీ ఇయర్ వెళ్ళేవాడిని. అప్పుడు నేను 7ఓసారి నేను రియల్లీ చాలా గ్రేట్ ఫీల్ అయిన ఆ రోజు. 7 సార్లు నేను కొండ ఎక్కుతున్నారే, నాకు ఎంత అదృష్టం ఇది అనేసి నేను ఆ రోజు ఎక్కేసి అలిపిరి మార్గంలో ఎక్కేసి దేవుడి దర్శనం చేసుకొని బ్యాక్ రావడము. బ్యాక్ వచ్చే క్రమంలో అనిపించింది నేను 7 సార్లు కొండ ఎక్కాను, జన్మనిచ్చిన తల్లితో కూడా నేను ఎక్కాలనేసి ఆ రోజు అనుకొని మళ్ళీ అమ్మగారితోని 9th టైం నేను కొండ ఎక్కాను. అమ్మని తీసుకెళ్ళి అమ్మ కూడా కొండ ఎక్కింది. మా అక్క, బావ, మా బ్రదర్ అందరు కూడా ఆ రోజు కొండ ఎక్కేసి దేవుడి దర్శనం చేసుకొని బ్యాక్ రావడం. దాని తర్వాత 10th టైం కూడా సందర్భంలో నేను నడిచి వెళ్ళడము. 11th టైం నేను ఎక్కుతూ ఉంటే అంజనాద్రి కొండ దగ్గర ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని అక్కడ బ్యాక్ నేను ఒక దగ్గర కూర్చొని ఉన్నప్పుడు జనరల్గా మనకు అలవాటు ఉంటుంది ఏంటంటే ఏదైనా పేపర్ కనిపించినా, బుక్ కనిపించినా ఇలా మనం చదవడము, చూడడం, ఏం న్యూస్ ఉంది అని ఒకటి జస్ట్ ఆరా తీస్తూ ఉండాలి, జనరల్ ప్రాక్టీస్ ఉంటుంది అది. సో నేను అక్కడ కూర్చున్నప్పుడు నాకు ఒక పేపర్ అక్కడ కనిపించింది. అది ఏంటి అంటే శంకర్ దయాళ్ శర్మ గారు 108 టైమ్స్ ఆయన కాలినడకన ఎక్కి స్వామివారి దర్శనం చేసుకున్నారు 1968, 70, 75లో. అంత మహాభక్తుడు అతను. సో ఆయన ప్రెసిడెంట్గా కూడా చేశారు మనకి. వారిది నేను అక్కడ ఐటెం చూశాను నేను పేపర్లో. నేను అదే టైంలో ఆ క్షణం అక్కడనే అనుకున్నా, అరే అంత పెద్ద వ్యక్తి 108 సార్లు ఎక్కినప్పుడు నేను ఎందుకు ఎక్కద్దు 108 సార్లు అని ఆ క్షణం అనుకుని ఆంజనేయ స్వామిని మొక్కేసి అక్కడ అంజనాద్రి కొండ మీద ఆ రోజు నేను 11th టైం కంప్లీట్ చేసి ఇంకా అక్కడి నుంచి నా యాత్ర అనేది స్టార్ట్ అయింది. అక్కడి నుంచి 108 సార్లు ఎక్కాలంటే సంవత్సరం ఒకసారి వెళ్తే కాదు అనేసి ఎవ్రీ మంత్ వెళ్ళడం. ఎవ్రీ మంత్ జస్ట్ ఐ వాజ్ స్టార్టెడ్ 20 టైమ్స్, 30, 40, 50, 60, 70, 80, 90th టైం అట్లా కంప్లీట్ అవుతా ఉంటే అనిపించింది ఇన్నిసార్లు నేను ఎక్కాను, దేవుడు నాకు ఈ మహాభాగ్యం ఇచ్చాను ఇన్నిసార్లు. ఎందుకంటే ఒక్కసారి ఎక్కి దేవుడి దర్శనం చేసుకోవడమే చాలా గొప్ప విశేషం. అలాంటిది నేను 90 టైమ్స్ అవుతుంది, దగ్గర 108 అవుతుంది అనేసి నేను అనుకున్నా ఎలా చేసాం ఈ ప్రోగ్రామ్, ఏ రకంగా దీన్ని డిజైన్ చేసామని ఆ రోజు ఆలోచించి సార్ నేను ఏమనుకున్నా అంటే 107 సార్లు ఎవరైతే నాతో కొండ ఎక్కారో ఫస్ట్ టైం నుంచి నా రికార్డ్ కూడా ఎందుకో నేను తెలియని రికార్డ్ మెయింటైన్ చేశాను, ఎవరు వెళ్తున్నారు ఎవరు కొండ ఎక్కుతున్నారు అనేసి. ఆ రికార్డ్ అంతా తీసి నాతో వచ్చిన 107 సార్లు వచ్చిన వాళ్ళందరికీ కూడా 108వసారికి నేను ఇన్విటేషన్ ఇచ్చాను అందరికీ. అది 2013 నవంబర్ 7th రోజు మేము వెళ్ళడం జరిగింది. ఆ రోజు నా మ్యారేజ్ డే, 10th మ్యారేజ్ డే రోజు నేను వెళ్ళేసి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారి దగ్గర వెళ్ళాను. మా ఎమ్మెల్యే గారిని తీసుకొని నేను ఇట్లా వెళ్తున్నాను, నాకు మంచి పర్మిషన్ కావాలంటే వారు అన్నీ కూడా 300 మందికి ఆ రోజు డైరెక్ట్ అక్కడ ఉన్న ఈవో గారు డైరెక్ట్ చేశారు, వీరన్నీ కూడా అరేంజ్ చేయండి అను. 70 రూమ్స్, 300 మందికి దర్శనం, ప్రసాదాలు అన్నీ కూడా వారు ఇవ్వడం. అదే క్రమంలో మేము అందరం కూడా వెళ్ళడం, అక్కడ కొండెక్కడము, మేమంతా దర్శనం చేసుకొని అక్కడ పెద్ద మీటింగ్ ఆర్గనైజ్ చేసి రావడం జరిగింది. అనుకున్నా రియల్లీ చాలా 108 సార్లు ఎక్కడము ఇట్లా ప్రోగ్రామ్ చేయడం చాలా ధన్యుడిగా నేను భావించి రావడం జరిగింది. 108 తర్వాత ఎక్కే క్రమంలో అది అలవాటు అయిపోయింది నాకు, కొండ ఎక్కడము, నెల వెళ్ళడము, దేవుడిని చూడడం. అలవాట్లో పొరపాట్లు అంటారు. 109, 110, 111 కంప్లీట్ అవుతుంటే నేను అక్కడ వెళ్ళినప్పుడల్లా పుష్పగిరి మఠంలో నేను స్టే చేసేవాడిని. అక్కడ వాళ్ళకున్న ఫ్రెండ్షిప్ వల్ల వాళ్ళు నాకు ఎవ్రీ టైం రూమ్ ఇచ్చేది. సో 111th టైం నేను అక్కడ పుష్పగిరి మఠం వెళ్ళంగానే అక్కడ ఒక హోమం జరుగుతుంది. అక్కడ పీఠాధిపతులు సహస్ర లక్ష్మీ హోమం అక్కడ చేస్తూ ఉన్నారు. నేను అక్కడ చేరుకోగానే ఆయన అన్నారు, వేణు ఇది ఎన్నోసారి నువ్వు వస్తున్నావు అంటే 111వసారి స్వామి అంటే, నువ్వు సహస్ర చేసేవేను నీతో అయిపోతుంది అన్నారు. సార్ నాకేం అర్థం కాలేదు. దాని తర్వాత నేను దేవుడి దర్శనంకి వెళ్ళాను. ఆయన చెప్పిన ఆ క్షణం ఎంత బలమైనదంటే సహస్ర అనేది నా మధ్యలో ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంది. సహస్ర అంటే 1008 సార్లు కొండెక్కేసేవేను అన్నాడు. అరే 108 ఎక్కడానికే దగ్గర సుమారు 17 years పట్టింది నాకు. సహస్ర అంటే నెలకు ఒకసారి చేసుకుంటే 100 ఏళ్ళు కావాలి. నేను ఉన్నది అప్పటికే దగ్గర 35, 36 years నేను. సో ఇది కాని పని అనేసి అనుకున్నా. కానీ ఆయన కూడా మధ్యలో తిరుగుతూ ఉంది ఎలా అని. అప్పుడున్న పరిస్థితుల్లో నాకు అక్కడ డాక్టర్ ఏవి రమణ దీక్షలు గారు
వారు నాకు మంచిగా వారి బ్లెస్సింగ్స్ అందడము, వారిని నేను ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా కలవడం రావడం జరుగుతూ ఉండే. సో ఆ క్షణం నేను ఆ సందర్భంలో ఒకరోజు నేను అడిగాను, స్వామి నాకు ఇలా మధ్యలో నాకు సహస్రం నాకు తిరుగుతూ ఉంది, ఎక్కాలనిపిస్తుంది కానీ ఎక్కుతానో లేదో కొండ అనేది ఒక ఆలోచన ఉంది స్వామి, మీరు ఏమంటారు అంటే, వేణు నీతోనే అయితే నువ్వు ఎక్కేసే అన్నారు. సో ఆ క్షణం నేను డిసైడ్ అయిపోయాను, అంత పెద్ద అయినా నాతోని సహస్రం నీతోని అయిపోతుంది అన్నారు అంటే ఇంకా ఎట్లయినా అవుతుంది అని చెప్పి నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి ఎలా చేయాలి ఇది, సో నెలకు 2 సార్లు 3 సార్లు నేను వెళ్ళాలి, నేను కంప్లీట్ చేయాలి, 8 సార్లు నేను దేవుడిని దర్శనం చేసుకోవాలని ఆ క్షణం నేను డిజైన్ చేసుకొని 116, 117, 118 చేసిన క్రమంలో జనరల్గా మేము తిరుమల వెళ్తా ఉంటే అందరూ ఫ్రెండ్స్ అక్కడ ఇక్కడ లైన్లో కానీ హాల్లో కానీ కలుస్తూ ఉంటారు. వాళ్ళతో మేము మాట్లాడడం, భక్తులు మీరు ఎన్నోసారి వస్తున్నారు అంటే, మేము కొంతమంది 6 నెలలకు ఒకసారి వస్తున్నామని, కొంతమంది నెలకు వస్తున్నామని, కొంతమంది సంవత్సరం వస్తున్నామని అట్లా చెప్తా ఉండే. సో నాకు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఎప్పుడు వచ్చే వాళ్ళే వస్తూ ఉన్నారు, రాని వాళ్ళు ఎవరిని ఉంటారు ఆ కొండకి అని. అప్పుడు నాకు ఆ మధ్యలో ఒక ఆలోచన అక్కడ రావడం, దేవుడి సమక్షంలో ఆనంద నిలయంలో ఆలోచన వచ్చింది నాకు. సో దెన్ నేను ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చానో నాకు ఇక్కడ ఫ్రెండ్ ఉండే, ఒక మేనేజర్ నాకు, శ్రీనివాస శర్మ అని, వారితో నేను డిస్కస్ చేశాను. సో సార్ నాకు ఈ రకంగా ఆలోచన వచ్చింది, తిరుమల కొండ ఎప్పుడు వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు, రాని వాళ్ళు ఎవరిని ఉంటారా, అసలు ఉన్నారా అనే ఒక ఆలోచన వచ్చింది సార్, మీరు ఒకసారి మనం దీన్ని ఒకసారి ప్రొపగేట్ చేసి దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళి ఎక్కడైనా ఏదో ఒక సందర్భంలో మనం అడుగుదాం సార్ అంటే, ఓకే వేణుగారు అడుగుదాం సార్ అన్నారు. సో మేము ఒక టెంపుల్ ఆ రోజు ఏదో పూజ, నాగోల్లో ఒక శివాలయం ఉంది, అక్కడ ఏదో పూజ జరుగుతుంది, ఏదో హోమం జరుగుతున్న సమక్షంలో వారు అక్కడ వెళ్ళారు. నేను ఈ సందర్భం మీరు అడగండి అని నేను వారికి చెప్పాను, నేను లేను అక్కడ. వారు అక్కడ పోయినప్పుడు అక్కడ మైక్లో అనౌన్స్ చేశారు, తిరుమల కొండ ఎవరన్నా చూడని వాళ్ళు ఉన్నారా అని అక్కడ మైక్లో అనౌన్స్ చేయగానే అక్కడ ఉన్న భక్తులు 20 మంది వచ్చేసి మేము చూడలే అనేసి వారు చెప్పడం. అక్కడ చెప్పినప్పుడు వారు నాకు ఫోన్ చేశారు, ఫోన్ చేసి వేణుగారు చాలామంది వచ్చారు, 20 మంది దాకా వచ్చారు, మేము చూడలే అని. నేను ఇమీడియట్గా అడిగాను, ఎందుకు చూడలేవారు, హైదరాబాద్లో ఉంటే ఎందుకు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోలే అని నేను క్వశ్చన్ చేసి అడిగిపించాను. అడిగితే వారు అన్నారు, వారు అడిగినప్పుడు వారు ఎన్నిసార్లు టికెట్ తీసినా వాళ్ళు వీలు కాలేదు. కొంతమంది ఎలా ఉందంటే ఎవరైనా తీసుకెళ్తేనే తిరుమల వెళ్ళాలి అనేసి ఒకటి, కొంతమందికి డబ్బులు లేక, కొంతమంది బిలో పాట్ లైన్లో ఉండి, ఎన్నో సందర్భాల్లో ఎన్నో దీంట్లో వాళ్ళు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. సో అప్పుడు ఐ వాజ్ డిసైడెడ్, సో నేను తిరుమల కొండ చూడని వాళ్ళని తీసుకెళ్ళాలి, ఎందుకంటే చాలామంది ఉన్నారు, చూసిన వాళ్ళే చూడడం కాదు, దేవుణ్ణి చూడని వాళ్ళు ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలన్న ఒక ఆలోచన ఆ రోజు నేను వీఆర్ డిసైడ్ చేసుకొని ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలనేసి. అప్పుడు మేము అక్కడున్న తిరుమలలో ఉన్న మా ఫ్రెండ్ వాసుదేవ దీక్షిత స్వామిని కూడా నేను ఇది అడిగితే వారు అన్నారు, మీరు సహస్ర కంప్లీట్ చేశారు కాబట్టి సహస్ర నేమ్తో మీరు ట్రస్ట్ పేరు పెట్టండి అనేసి వారు అక్కడ నాకు చెప్పడం. అప్పుడు శ్రీ అష్టోత్తర శత చారిటబుల్ ట్రస్ట్ అని నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఇంకో ఫ్రెండ్ మాకు భాస్కర్ ఘంటసాల గారు ఉండేది మా దగ్గర హైటెక్ సిటీలో, వారు హెచ్ఆర్గా బిగ్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నారు, నాకు మంచి ఫ్రెండ్ అతను. సో వారు ఘంటసాల వారి ఇంటి పేరు, వారు అన్నారు ఘంటసాల అనగానే నా ఇంటి పేరు చెప్పాను, ఘంటసాల సింగర్ వారు ఎవరైతే గాయకులు ఉన్నారో వారు ఫ్యామిలీ అని అడుగుతూ ఉంటారు. సో సార్ మీరు ఈ పెట్టే ట్రస్ట్లో మీ ఇంటి పేరు మీరు ఇంక్లూడ్ చేయండి అని వారు నాకు చెప్పడం. నేను ఆ రోజు శ్రీ అష్టోత్తర శత చుక్కల చారిటబుల్ ట్రస్ట్ అని నామకరణ చేసి మేము ఫ్యామిలీ ట్రస్ట్గా మేము రిజిస్టర్ చేయించడం. నా 39th బర్త్డే రోజు సెప్టెంబర్ 13th, 2015 రోజు నేను 39 మంది ప్లస్ వాలంటీర్స్ కలిపి సుమారు ఒక 70 మంది మేము తిరుమల కొండ వారందరిని తీసుకెళ్ళడము, దర్శనం చేసుకొని రావడం జరిగింది. దాని తర్వాత ఇంకో ట్రిప్ చేయడం. ఆ సెకండ్ ట్రిప్ చేసే క్రమంలో అనిపించింది, సరే బిలో పావర్టీ లైన్ని మేము తీసుకెళ్తున్నాము, దివ్యాంగులు కూడా ఉంటారు కదా, దివ్యాంగులు తీసుకెళ్ళాలి, దివ్యాంగుడు దేవుణ్ణి చూడాలి, ఒక దివ్యాంగుడు రావాలనే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని అక్కడ. సో దివ్యాంగుని తీసుకెళ్ళాలని చెప్పి 300 మందిని మేము దివ్యాంగుని చేయాలనేసి దాని నెక్స్ట్ ఇయర్ మేము ఒక డిజైన్ చేసి, ఇంతమంది పోతున్నాం కాబట్టి అక్కడ పర్మిషన్ ఉండాలి టీటీడీలో అని మేము ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు 2015లో సపరేట్ అయిపోయింది అప్పుడు స్టేట్. సో సెక్రటరియట్ హైదరాబాద్లో ఉండే ఏపీ స్టేట్ సెక్రటరియట్, ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్విరాన్మెంట్స్ గారిని కలవాలనేసి చెప్పి మేము ప్రసాద్ గారిని వెళ్ళి కలవడం జరిగింది. సో వాళ్ళకు మొత్తం డ్రాఫ్ట్ చేసి మేము సరే ఇట్లా డేట్స్ అంతా కూడా ఫిక్స్ చేసుకొని ఒక 5 minutes టైం ఇస్తే చాలు అని చెప్పి వారి ఇంటర్వ్యూ గురించి మేము వెళ్ళినప్పుడు వారు మమ్మల్ని కూర్చోపెట్టి సుమారు 45 minutes నన్ను కూర్చోబెట్టారు, మా టీంని కూర్చోబెట్టి అన్నీ అడిగారు,
ఇన్నిసార్లు కొండ ఎక్కుతున్నావు, నీకు ఎందుకు ఆలోచన వచ్చింది, ఇదంతా కూడా నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నారు. వారు తీసుకొని ఒకటే చెప్పారు వారు వెళ్ళేటప్పుడు, వేణు గారు మీరు ఒక్కసారి ట్రిప్కి అడిగారు, ఇది నేను మీకు మంచి ఆర్డర్ ఇస్తాను, వితిన్ 1 వీక్ నాకు మా ఆఫీస్ నుంచి నీకు కాల్ వస్తుంది అని చెప్పి వారు నన్ను బ్లెస్సింగ్స్ ఇచ్చి పంపించారు. కరెక్ట్గా 1 వీక్లో నాకు కాల్ వచ్చింది. పై చూస్తే ఈఓకి డైరెక్ట్ చేస్తూ లైఫ్ టైం ఎప్పుడు వచ్చినా కూడా ఈ ట్రస్ట్ ద్వారా అన్ని ఫెసిలిటీస్ ఇవ్వమని ఆ రోజు నాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. నేను ఆర్డర్ బేస్ చేసుకొని నెక్స్ట్ ట్రిప్ వెళ్ళడము రావడము. దాని తర్వాత నాకు అదే ఆఫీస్కి నాకు కాల్ వచ్చింది. ఏం కాల్ అంటే, మిమ్మల్ని మేము ఇన్స్పైర్ అయ్యి, మేము ఇక్కడ ట్రస్ట్ ఇన్స్పైర్ అయ్యి, నేను ఇక్కడ మీటింగ్ పెట్టుకొని ఒక బాబు హైదరాబాద్ నుంచి చూడని వాళ్ళని తీసుకెళ్తున్నప్పుడు ఒక వ్యవస్థ ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు చేయొద్దు ఇది అని వారు ఒక మీటింగ్ పెట్టుకొని దానికి ఒక డిజైన్ చేసుకొని దాని ఒక 40 crores బడ్జెట్ దానికి అలోకేట్ చేసి అప్పుడు ఉన్నటువంటి ప్రసాద్ గారు వారి టీం అంతా కూడా చంద్రబాబు నాయుడిని కలిసేసి ఇది బాగుంటుంది సార్, ఇది మనం చేయాలి, చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పి వారు ఒక్కో జిల్లా నుంచి 10,000 మందిని వారు సెలెక్ట్ చేసుకుంటూ 130,000 మంది డివోటీస్, అంటే ఆ రోజు ఉన్నటువంటి 13 జిల్లాల నుంచి 10,000 మంది ఒక్కో జిల్లా నుంచి 13 జిల్లా 130,000 మందికి 40 కోట్ల బడ్జెట్ శాంక్షన్ చేసుకొని విజయవాడలో చంద్రబాబు నాయుడు సమక్షంలో దాని దివ్య దర్శనం అనే పేరుతోనే ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నాకు కాల్ చేశారు, మీరు రావాలి సార్, మీరు రండి, మీ ఇన్స్పిరేషన్ ఈరోజు ఇది ప్రోగ్రామ్ మేము చేస్తుండే. ఆ రోజు నేను ఆల్రెడీ ప్రీ ఆక్యుపైడ్ ఉండే, నేను వెళ్ళలేకపోయినా, షార్ట్ నోటీస్ వాళ్ళు చెప్పారు, నేను వెళ్ళలేదు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒక 39 మందితోనే స్టార్ట్ అయినటువంటి ట్రస్ట్ ఆలోచన 130,000 మంది దాకా ఇది వెళ్ళింది. దాంట్లో ఏంటంటే ఎస్సీలు, ఎస్టీలు, చెంచులు వాళ్ళు ఎట్లా డిజైన్ చేశారంటే ఉట్టి తిరుపతే కాకుండా విజయనగరం నుంచి అయితే సూర్య భగవాన్ టెంపుల్, విజయవాడ అమ్మవారి టెంపుల్, కాళహస్తి స్వామివారి, వెంకటేశ్వర స్వామి, అలాగే పద్మావతి అమ్మవారు, కాణిపాకం అన్నీ కూడా అందులో పొందుపరిచి 7-8 టెంపుల్స్ని పెట్టేసి వాళ్ళు అలా డిజైన్ చేసి చేయడం జరిగింది. దాని తర్వాత నేను చేస్తూ ఉన్నాను. అనుకోకుండా కరోనా రావడం మధ్యలో కొంచెం ఇది బ్రేక్ అయింది, 2 years బ్రేక్ అయింది. మళ్ళీ మేము రీస్టార్ట్ చేస్తూ ఉన్నాము. రీస్టార్ట్ చేసే క్రమంలో లాస్ట్ ఇయర్ మేము వెళ్ళాము, 399 మందిని టీటీడీ అన్నీ కూడా మాకు అరేంజ్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా మేము 26th రోజు మేము ఇక్కడి నుంచి వెళ్తా ఉన్నాం 399 మందితోని. దాంట్లో 108 బ్లైండ్స్, సుమారు 40 మంది మెంటలీ రిటైర్డ్ వాళ్ళు, డెమ్ అండ్ డెఫ్, ఆర్ఫన్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్, ఓల్డ్ ఏజ్ హోమ్, బిలో పావర్టీ లైన్ అందరినీ కూడా మేము గ్రూప్ అయి చేసుకొని మేము ఆల్రెడీ ఈవో గారు ఇప్పుడున్న శ్యామలరావు గారికి మేము రిక్వెస్ట్ చేయడం, వారు ఇమ్మీడియట్ స్పందించి అడిషనల్ ఈవో గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, వీరు కలిసి మాకు ఆర్డర్స్ ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చారు. స్వామివారి ప్రొసీడింగ్స్, దర్శన ప్రొసీడింగ్స్, అదేవిధంగా అమ్మవారు దగ్గర కూడా కింద మేము ఒక 100 rooms బుక్ చేసాము, పైన కూడా 80 rooms అడిగాము, అది కూడా ఇచ్చారు. దే ఆర్ గోయింగ్ టు గివ్ 1 good order. సో ఇవన్నీ కూడా మేము ఇలా చేస్తూ ఉన్నాం. సార్ ఇంకో విషయం, ఇప్పటివరకు చాలా సంతోషం ఇన్ని చేశారు. అండ్ రెండో విషయం ఏంటంటే, చాలామందికి ఒక నమ్మకం ఉంది సార్, అంటే తిరుమల వెళ్ళాలి అంటే ఎంతో భాగ్యంతో కూడుకున్న పని. స్వామివారు మనం అడిగినప్పుడు ఎప్పుడూ దర్శనం ఇవ్వరు. అంటే వెళ్ళే వాళ్ళు కూడా కొన్నిసార్లు ట్రిప్ క్యాన్సిల్ చేసుకోను, లేదా వాళ్ళకి అనుకోకుండా అమంతరాలు ఎదురయ్యే ట్రిప్ ఆగిపోవడము, వాళ్ళ ఫ్యామిలీ తరఫున కానీ సింగిల్గా కానీ ఎన్నో జరిగాయి సార్. ఇలాంటి సిచ్యువేషన్స్ నేను చాలా విన్నాను, చూశాను కూడా. అండ్ దీనిలో ఉన్న ముఖ్య విషయం ఏంటంటే, స్వామివారు తనకి నచ్చి తనను చూడాలనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళని అనుగ్రహిస్తారు అని చెప్పేసి చాలామంది అంటుంటారు, విన్నాను. బట్ అది ఎంతవరకు నిజం మీ విషయంలో? 100% నిజం. అది మనము 7 కొండలు ఎక్కాలి, అక్కడ అడుగు పెట్టాలంటే ఎన్నో జన్మన పుణ్యఫలం ఉంటే కానీ మనం ఆ కొండ మీద అడుగు పెట్టలేము. ఈరోజు అభాగ్యులు, అనాథలు వారందరినీ కూడా మేము తీసుకెళ్తున్నామంటే వారందరినీ కూడా ఆ స్వామివారు చూసే భాగ్యం వారు అనుకుంటారు. అంటే ఒకసారి చరిత్ర చూస్తే మనము అన్నమయ్య గారికి ఒక 20 వారికి బ్లెస్సింగ్స్ చేయడం జరిగింది. అంటే వారికి మంచి గానం, పాటలు పాడే భాగ్యం వారికి ఇవ్వడము. అదేవిధంగా తరిగొండ వెంగమమ్మ గారికి, అదేవిధంగా వక్లమాత గారికి, అదేవిధంగా హాతిరాం బావాజీ ఏమో ప్రచారం చేయడము. సో అట్లా ఒక్కొక్కరికి స్వామివారు అందరు కూడా రాసి ఉంటారు, మీరు ఏం చేయాలనేది. అట్లా ఆ దేవుడు నాకు రాసి పెట్టున్నారేమో, కొండ చూడని వాళ్ళని నువ్వు తీసుకురా అని చెప్పి. ఇప్పటిదాకా ఎవరు కూడా అలా చేయని పనిని మనము ఈ ట్రస్ట్ ద్వారా చేస్తున్నాము అంటే సంపూర్ణంగా ఆ వెంకటేశ్వర స్వామి దివ్యమైన ఆశీస్సులు ఈ ట్రస్ట్ మీద ఉంది కాబట్టే
వారందరిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము. సో వీరందరినీ కూడా వారు చూడాలనుకుంటారు కాబట్టి వారందరూ కూడా అక్కడ కొండ మీద వెళ్తున్నారు అనేసి నా యొక్క ప్రగాఢమైన. బట్ ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కదా సార్, 108 కంప్లీట్ అయింది, 1008కి మీరు సహస్ర చేయాలని మీరు అనుకున్నారు. బట్ మీరు ఎప్పుడు వెళ్ళినా కానీ ఆ స్వామి వారిని దర్శించుకున్నప్పుడు మీ ఫీలింగ్, మీ మాటల్లో మనం వర్ణించలేము. ఆ విషయానికి వస్తే నాకు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిచయం, అర్చకుల పరిచయం కానీ, ఆ స్టాఫ్ పరిచయం కానీ, అర్చకులు కూడా ఎంతోమంది స్వామివారి నిత్య కైంకర్యంలో ఉంటారు. వారు 24 గంటలు కైంకర్యంలో ఉంటారు. సుప్రభాతం నుంచి ఏకాంత సేవ దాకా ఎన్నో పూజలు వాళ్ళు చేస్తూ ఉంటారు. కొన్ని గంటలు అభిషేకంలో కానీ, తోమల అర్చన అట్లా ఎన్నో దీనిలో గంటలు అక్కడ ఉంటారు. వారికి కూడా దేవుడి దగ్గర ఉన్నంతసేపు ఆ దేవుడు లీలలో ఉంటూ పూజలు కైంకర్యాలు చేస్తూ ఉంటారు. ఒక్కసారి దేవుడి నుంచి, ఆ గర్భగుడి నుంచి బయట రాగానే, ఆనంద నిలయం నుంచి బయట రాగానే వారికి కూడా అనిపిస్తుంది, నేను మళ్ళీ ఆ దేవుని చూడాలి, మళ్ళీ ఒకసారి వెళ్ళి రావాలి. ఆ ఒక ఆకర్షణ శక్తి, ఎట్లాంటి ఆకర్షణ శక్తి అంటే ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు, అంత గొప్ప ఆకర్షణ శక్తి అక్కడ ఉంది ఆ ఏడుకొండల వారి దగ్గర. సో అన్ని గంటలు, వారాలు, నెలలు, సంవత్సరాలు, తరాలు చేస్తున్నా కూడా వారికి మళ్ళా చూడాలనే తపంతో ఉంటారు. సో నేను కూడా, మేము ఒక సామాన్య భక్తులం, మేము ఒక 2 సెకండ్లు చూస్తే చాలు అనే దానికి మేము వెళ్తూ ఉంటాము. ఆ 2 సెకండ్లో, ఒక 5 సెకండ్ల దేవుడు చూసినప్పుడు నిండుగా చాలా మంచిగా కనిపిస్తూ ఉంటాం. ఒక్కోసారి ఒక్కో రూపంలో దేవుడిని వర్ణించలేము మనము. ఆ 5 సెకండ్లు నిజంగా ఆ 2 కళ్ళు సరిపోవాన్ని చూడడానికి ఆ స్వామివారిని. సో తపన ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, చూడాలని. చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు మీరు ఇంతమంది డివోటీస్తోని తిరుమల కొండకి ట్రస్ట్ ద్వారా తీసుకెళ్తున్నారు. దానిలో కళ్ళున్న వాళ్ళు చూడడం అంటూ చాలా రేర్. అందరూ కళ్ళున్న వాళ్ళు స్వామివారిని చూస్తారు, స్వామి వాళ్ళ మీదే చూస్తారు. కానీ దీనిలో మీరు ఎస్పెషల్లీ వికలాంగులలో గుడ్డి వారిని తీసుకెళ్ళాలి, వాళ్ళని దర్శనం చేపియాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అసలు వాళ్ళని చేపించడం వల్ల వాళ్ళు చూస్తున్నారనే ఫీలింగ్ ఏమైనా కలిగిందా? వాళ్ళ యొక్క మనోభావాలు ఏమైనా మీకు చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? వాటిని ఒకసారి ప్రేక్షకులకు వివరించగలరు? దీంట్లో ఒక సందర్భం నేను చెప్పాలి. ప్రసాద్ గారు ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర ఫ్రెండ్ ఉన్నారు, రాఘవ శర్మ గారు అని. వారు నాకు సందర్భంలో కలిసినప్పుడు నాకు చెప్పారు, వేణు మీ ఇన్స్పిరేషన్ తీసుకొని మేము బ్లైండ్స్ని తేవాలి, అసలు ఎందుకు బ్లైండ్స్ని వేణు తెస్తుండని ఒక ఉద్దేశంతో వాళ్ళు బ్లైండ్స్ని కూడా ఒకసారి దర్శనం చేయించాలని చెప్పి వారు ఒక బ్లైండ్ స్కూల్, అక్కడ గుంటూరులో ఒక స్కూల్, బ్లైండ్ స్కూల్ ఉన్నది, వారు ఒక లెటర్ రాసి వాళ్ళ దగ్గర సుమారు ఒక 51 మంది బ్లైండ్స్ని మీరు రావాలి ఇక్కడికి దర్శనం చేసుకోవాలని చెప్పి టీటీడీ స్పెషల్ ఒక రిక్వెస్ట్ పెట్టి వారిని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చినాక వారికి అన్ని కూడా ఫెసిలిటీస్ అన్నీ ఇవ్వడం జరిగింది టీటీడీ, అంటే అన్ని వసతి కానీ, ఫుడ్, దర్శనం అన్నీ కూడా. సో ఆ దర్శనం చేసుకునేటప్పుడు ఆ రాఘవ శర్మ గారు కూడా వారితో వెళ్ళడం జరిగింది. వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని బయట వచ్చిన ఒక ప్లేస్లో కూర్చున్నాక వారు అడిగారంట ఆ బ్లైండ్స్ని, గుడ్డి వాళ్ళని అడిగారు, ఏమనంటే మీరు ఇప్పుడు మేము తెచ్చాము, మీరు చూశారంటే మీరు లోపల వెళ్ళారు, దేవుణ్ణి చూడలేకపోయినారు, మీకు ఏమనిపిస్తుందంటే వారు బ్లైండ్ ఒక వ్యక్తి లేచి ఆయన అడిగాడంట. చెప్పాడు ఆయన ఆన్సర్ ఏం చెప్పాడంటే, సార్ ఒక ఎగ్జామ్లో పాస్ కావాలంటే ఎన్ని మార్క్స్ కావాలి సార్ అంటే 35%, బ్లైండ్స్ పాస్ కావాలంటే ఎంత సార్ అంటే 20%. సో ఇప్పుడు మేమున్నటువంటి సిచ్యువేషన్లో విన్ సిచ్యువేషన్ తీసుకుంటే సార్, నేను దేవుని చూడడం ఒక పార్ట్ అయితే దేవుడు మమ్మల్ని చూడడం ఒక పార్ట్, అంటే 50-50. అంటే మేము దేవుని చూడలేకపోయినా దేవుడు మమ్మల్ని చూశాడు కాబట్టి 50% మాకు వచ్చింది కాబట్టి పాస్ అయినాం కదా సార్, మాకు 20% కదా పాస్ అనగానే ఆయన ఒక్కసారి ఆయన షాక్ అయిపోయి ఒక్కసారి మొత్తం డ్రాప్ అయిపోయినాడు. ఆయన ఈగో కానీ, ఆయన లైఫ్లో ఎంతైతే ఒక స్టేటస్ ఉండేనో ఆ ఒక్క క్షణం మొత్తం గ్రౌండ్ లెవెల్ వచ్చేసి నాకు ఈరోజు కళ్ళు తెరిపించినాను అనేసి ఆయన చెప్పడం జరిగింది. అది నాతో షేర్ చేసుకున్నారు. అలా దేవుడు వారిని చూస్తున్నంటే 50% వారికి వచ్చేసినాయి. ఈ బ్లైండ్స్ వెళ్ళినప్పుడు, గుడ్డి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు మనసుతోని, వాళ్ళు ఇన్నర్ మనసుతోని వారు ఆ దేవుని తరిస్తారు. అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్, గోవింద నామాల స్మరణతోని వారు ఆ దేవుణ్ణి చూస్తారు. అంటే రియల్లీ వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. దేవుడిని వారు స్కెచ్ చేసుకుంటారు, ఏ రకంగా దేవుడు ఉంటాడు, ఎలా ఉంటాడు, దేవుడు ఎలా మమ్మల్ని చూస్తాడు, ఏ రకం బ్లెస్సింగ్స్ ఇస్తారు.
నెక్స్ట్ జన్మ అనేది ఉంటే ఏ రకంగా మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి నెక్స్ట్ జన్మ అనేది వారు ఇస్తారు అనేది ఒక గట్టి దీంతో వారు వెళ్తూ ఉంటారు. వారు దర్శనం చేసుకున్నాక ఆ మధురమైన క్షణాలు మనం ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా రాదండి. చాలా చాలా గ్రేట్ ఆ సెకండ్స్ వి కాంట్. ఇప్పుడు మీరు తర్వాత చేయబోయే ట్రిప్ ఉంది అని చెప్పేసి అన్నారు సార్, దానిలో ఎంతమందిని ఎవరెవరిని తీసుకెళ్తున్నారు, దాని ప్లానింగ్ ఏంటి, నెక్స్ట్ ట్రిప్ యొక్క ప్లానింగ్ ఏంటి? మేము జనరల్గా కూడా ఈ రోజు అయితే 399 పిలిగ్రిమేజ్కి మేము దీన్ని చేస్తున్నాం. ఇన్ ఫ్యూచర్లో మాకు ఒకటే ఉంది, నెలకు ఒక ట్రిప్ చేయాలని, 1008 మందితో చేయాలని. అంటే అది ఓన్లీ నాట్ ఇన్ హైదరాబాద్. ఫ్యూచర్లో షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఏపీ చాప్టర్ రాజమండ్రిలో. దాని తర్వాత మేము మహారాష్ట్ర పూనాలో కూడా మహారాష్ట్ర చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం. అంటే ఏపీ రాజమండ్రి నుంచి అంతా కూడా అక్కడ మహారాష్ట్రలో. ఫ్యూచర్లో కూడా మేము వీఆర్ ఎక్స్పాండింగ్ టు దిస్ ట్రస్ట్ టు ఒరిస్సా అండ్ గుజరాత్. రాబోయే రోజుల్లో మేము ముర్ము పుట్టినటువంటి ప్లేస్ నుంచి కూడా మేము ఒక ట్రైన్ తీసుకురావాలని అనుకుంటున్నాం. వారి రిక్వెస్ట్ కూడా పంపించాము. అదేవిధంగా ప్రధానమంత్రి శ్రీ మోదీ గారి విలేజ్ నుంచి కూడా, గుజరాత్ నుంచి కూడా మేము తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి రిక్వెస్ట్ ఇచ్చాము. వారు అక్కడి నుంచి పర్మిషన్ ఇస్తే మేము తీసుకొచ్చి ఆ స్టేట్ నుంచి కూడా మేము చేయాలనుకుంటున్నాము. ఎందుకు అక్కడి నుంచి చేయాలంటే ఇది ఎక్స్ప్లోర్ చేయాలి. అంటే ఈ ప్రోగ్రాం మేము దివ్యాంగజన్ దివ్య దర్శనం అంటున్నాం. ఏంటంటే ప్రతి ఒక్క దివ్యాంగుడు దివ్యమైన ఆ స్వామివారి దర్శనం చేసుకోవాలని ఒక ఆలోచన మేము ముందుకు పోతా ఉన్నాం. ఎందుకు దివ్యాంగుడు దివ్య దర్శనం ఎందుకు చేసుకోవాలంటే, దివ్యాంగుడు ఒక్కసారి ఆ స్వామివారి దర్శనం చేసుకుంటే మాకు ఎంతోమంది మేము ట్రస్ట్ నుంచి పోయి వచ్చినని చెప్తూ ఉంటారు. వాళ్ళు ఉన్నటువంటి అంటే ఆ నెగిటివ్ ఫ్యాక్టర్, అంటే జాబ్స్ లేకుండా, ఫైనాన్షియలీ ప్రాబ్లం ఉంటుంది, పెళ్ళిళ్ళు కాలేకుండా, ఇల్లు లేకుండా, అట్లాంటి ఫ్యాక్టర్ నుంచి వాళ్ళు దే విల్ కమ్. వారు దర్శనం చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చిన 2-3 నెలలకు 6 నెలలు నాకు ఎంతోమంది కాల్ చేస్తుంటారు, సార్ నేను ఇల్లు కట్టుకున్నాను, మీరు వచ్చి గృహప్రవేశం రావాలని, మా ఇంట్లో పెళ్ళి సెటిల్ అయింది, మీరు పెళ్ళికి రావాలని, మాకు జాబ్ లేకుండే సార్ మాకు జాబ్ వచ్చిందని, ఫైనాన్షియలీ ప్రాబ్లం ఉండే మేము ఫైనాన్షియలీ మంచిగా ఉన్నామని, వీళ్ళు అవన్నీ వింటూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అట్లా మేము ఈ భారతదేశం అంతా కూడా ఉన్నటువంటి బిలో పావర్టీ లైన్ కానీ దివ్యాంగులు కానీ ఒక్కసారి ఆ దేవదేవుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుభూతి అనుగ్రహాలు దర్శనం చేసుకుంటే వారికి ఉన్నటువంటి ఏదైతే దరిద్ర రేఖలు ఉన్నటువంటి వారు కూడా మంచి దీంట్లో వస్తారని ఒక భావంతో మేము ఇది ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ముందుకు తీసుకెళ్తా ఉంటాం. మా ట్రస్ట్లో ఈ 399 మందిని మేము తీసుకెళ్తున్న క్రమంలో దగ్గర ఒక 80 మంది వాలంటీర్స్ ఉంటారు. నా ట్రస్ట్కి వాలంటీర్స్ ఎట్లాంటి ఇది చేస్తారంటే ఫ్రీ సర్వీస్, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తారు. మేము ఇట్లా సగ్రిగేట్ చేస్తాము. అంటే ఒక ఫుడ్ సెక్షన్ అనేసి, ప్రసాద సెక్షన్, ట్రాన్స్పోర్టేషన్, రూమ్స్, అలా ఒక 7-8 డివిజన్స్ ఉంటాయి. సో ఇవన్నీ డివిజన్స్ చేసి వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళకంతా ఆ ప్రోగ్రామ్ ఇటినరీ అంతా కూడా ఇచ్చేస్తాము. వాళ్ళు అది చూసుకొని వాళ్ళకి భోజనాలు కానివ్వండి, వాటర్ దగ్గర నుంచి కూడా రియల్లీ మేము నాట్ ఓన్లీ విల్ కలెక్ట్ 1 రూపీ, ఒక డివోటీ నుంచి ఒక 1 రూపీ కూడా కలెక్ట్ చేయం. మా ఒక ఏంటంటే మేము తిరుమల కొండ చూడలేదు అని మాది ఉన్నటువంటి ఒక అప్లికేషన్ సంతకం చేస్తే చాలు, వాళ్ళు ఎన్రోల్ చేస్తాం. ఎన్రోల్ చేసినాక వారికి ఇక్కడి నుంచి పిక్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి ఇంటికి వదిలేంత వరకు మాదే బాధ్యత. 1 రూపాయి కూడా తీసుకోకుండా మేము ఇది చేస్తూ ఉన్నాం కార్యక్రమం. ఎందుకంటే మళ్ళీ పైసలు అంటే అది కమర్షియల్ వస్తుంది. నేను కూడా పర్సనల్గా ఇంతకుముందు నా ఓన్గా నేను చేసేవాడిని, కానీ నాకు ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేశారు, పెద్దవాళ్ళు సజెస్ట్ చేశారు. వాళ్ళు ఏమన్నారంటే, అన్న నువ్వు చేస్తే సంవత్సరానికి 1 ట్రిప్పే చేయగలుగుతాయేమో, కానీ 10 మంది నీలో కలిస్తే 10 ట్రిప్పులు చేయొచ్చు, ఇంకా 100 మంది కలిస్తే వేరే రాష్ట్రంలో నుంచి కూడా భారతదేశం అంతా కూడా చేయొచ్చు అని వాళ్ళు నాకు అడ్వైజ్ ఇవ్వడము. సో అందుకే నేను ఇప్పటి నుంచి కూడా నేను దీనికి డొనేషన్స్ కూడా ఆఫర్ చేస్తూ ఉన్నాను. ఈ ట్రిప్స్ ఒక 1008 మంది నెలకు ఒకటి, ఇంకా ఫ్యూచర్లో 2 వారాల కోటి కూడా చేయాలి. టీటీడీ సహకరించాలి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు సపోర్ట్ చేస్తే మేము ఇది ఆ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశం అంతా కూడా మేము ఒక చేసుకొని ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచనతో, అంటే మాకు లైట్ మైండెడ్ పీపుల్ చాలామంది ఉన్నారు, వారందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా ముందుకు రావాలని, సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఈ ట్రస్ట్కి ఇవ్వాలనేసి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తూ, ఇప్పుడు ఉన్నటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థను కూడా దీన్ని పెంచుకుంటూ ముందుకెళ్ళి వాలంటీర్స్ ద్వారా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మేము ట్రస్ట్ ద్వారా హ్యాపీగా దర్శనం చేసుకొని బ్యాక్ వస్తూ ఉంటాం. ఈ రోజు వరకు ఎట్లాంటి సంఘటనలు కానీ నెగిటివ్ ఫ్యాక్టర్ జరగలేదు, ఇక ముందు కూడా జరగదని ఆ వెంకటేశ్వర స్వామిని నేను కోరుకుంటా ఉన్నాను.
సార్ ఇదే ఇంత పెద్ద ట్రిప్ ఇంతమందిని తీసుకెళ్తున్నారు సార్, దీని ట్రాన్స్పోర్టేషన్ కానీ ఫుడ్ వాళ్ళకి అరేంజ్మెంట్స్ కానీ ఎట్లా చేస్తారు మన ట్రస్ట్ తరఫు నుంచి? టోటల్ డిజైన్ చేసి ఉంటాం. టోటల్ డిజైన్ అంటే ఇక్కడ మేము ట్రైన్ దగ్గర 6 months బిఫోర్ ఈ ప్లానింగ్ స్టార్ట్ అవుతుంది. 6 months బిఫోర్ మేము పేపర్లో ఒక యాడ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే కొండ చూడని వాళ్ళు ఉంటారో మేము ఇట్లాంటి సెగ్రిగేట్ చేస్తాం. బ్లైండ్స్ ఇంతమందిని, మెంటలీ రిటైర్డ్ ఇంతమందిని, సో వాళ్ళంతా కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్ వీళ్ళంతా కూడా పేపర్లు వేయగానే కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళు వస్తారు, మా దగ్గర ఇంతమంది ఉన్నారు అంటారు. వాళ్ళ దగ్గర అంతా కూడా తీసుకొని ఒక అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేసుకొని దెన్ విల్ గో ఫార్వర్డ్. ఎలా వెళ్ళాలి ఏంటి అనేది వాళ్ళ దగ్గర అంతా తీసుకొని మన రైల్వే బుకింగ్ చేయడం. ఇప్పటివరకు కూడా మేము రైల్వే ట్రైన్ ద్వారానే మేము వెళ్తూ ఉంటాము. ఇంతకుముందు ఒక ట్రైన్లో వెళ్ళేది, ఇప్పుడు స్లీపర్ క్లాస్ తగ్గినాయి కాబట్టి 2 ట్రైన్లు ఈసారి నెక్స్ట్ బైఫర్కేషన్ అయింది. 2 trains అప్ 2 trains డౌన్లో మేము వెళ్ళడము. అదేవిధంగా అక్కడ వెళ్ళినాక కింద టీటీడీ వారి రూమ్స్ అక్కడ తీసుకోవడం. ఈసారి శ్రీవారి సన్నిధిలో 100 rooms బుక్ చేసాము. సో ఆ రకంగా మేము డిజైన్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటాం. ఓకే సార్, ఇప్పుడు దీంట్లో ట్రిప్ ఇంతమంది వెళ్తున్నారు, ఇప్పుడు ఆర్గనైజేషన్స్ నుంచి వేరు ఆర్గనైజేషన్ నుంచి వేరు మెంబర్స్ వస్తున్నారు. వాళ్ళందరికీ వాళ్ళు వాలంటీర్గా వాళ్ళు అంటే వాళ్ళ ఆర్గనైజేషన్ నుంచి వస్తారా, లేదా మన ట్రస్ట్ ఆర్గనైజర్సే వాళ్ళని ఆర్గనైజ్ చేస్తారా? ఇప్పుడు మేము ఒకటి దేవనార్ బ్లైండ్ స్కూల్ అని బేగంపేటలో ఉంది. అక్కడ నుంచి మేము లాస్ట్ టైం కూడా 108 బ్లైండ్స్ని తీసుకెళ్ళాం. ఈసారి కూడా అక్కడి నుంచే వారు మళ్ళీ రిక్వెస్ట్ పెట్టారు మాకు, మా బ్లైండ్స్ దగ్గర 1000 మంది ఉంటారు సార్, మీరు వీరందరూ చూపించండి అంటే ఈసారి కూడా 108 మందిని మేము వారు తీసుకుంటూ ఒక 25 వాళ్ళ టీచర్స్ ఉంటారు, వారిని చూసుకున్న టీచర్స్ ఉంటారు. అంటే 108 మంది ప్లస్ 25 మంది వారిని చూసుకోవడానికి వారు అలా వస్తారు. అట్నే పెమెన్ క్యాప్ అని ఇక్కడ ఉంది కార్ఖానాలో, మెంటలీ రిటైర్డ్ పిల్లలు అక్కడ చదువుతూ ఉంటారు. వారి దగ్గర నుంచి కూడా 40 మంది పిల్లలు వారికి అసిస్టెంట్గా, ఎందుకంటే మెంటలీ రిటైర్డ్ ఒక్క వ్యక్తికి 2 పట్టుకోవాలి, వారికి ఏం నాలెడ్జ్ ఉండదు ఏముండదు. సో వాళ్ళ సైడ్ నుంచి ఒక 40 మంది అసిస్టెంట్, మా సైడ్ నుంచి ఒక 20 మంది వారికి మేము అలాట్ చేస్తాం. వారందరూ కూడా అంటే వారు ప్లస్ మా వాళ్ళు కలిపి మేము ఇది చేసుకొని వెళ్తాం. ఎందుకంటే తిరుమల కొండ ఎలాంటి స్థానం అంటే కొన్ని వేల మంది రోజుకి లక్షల మంది ఫ్లోటింగ్ ఉంటుంది అక్కడ. సో వీరికేమో ఏం తెలియదు. ఇప్పుడు మనం తెలిసిన వాళ్ళు వెళ్తేనే ఒక క్షణం కనిపించకపోతేనే వారు ఎక్కడెక్కడో మిస్ అయిపోతూ ఉంటారు. వీరేమో బ్లైండ్ ఉంటారు, మెంటలీ రిటైర్డ్ ఉంటారు, ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటారు. వారిని చూసుకోవడం అంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని అది. ప్రతి క్షణం కూడా మేము వారిని చూడాలి. ఈసారి మేము జియో ట్యాగింగ్ కూడా ఇవ్వాలని అనుకుంటున్నాం. వారికి జియో ట్యాగింగ్ ఇస్తే ఎప్పుడైనా అక్కడ మిస్ అయినా కూడా మేము మా దగ్గర ఎక్కడ మిస్ అయినా అని చెప్పి కూడా ఇన్ కేస్ మిస్ అయితే మాకు ఈజీ రికగ్నిషన్ అంటే మాకు తెలుస్తుంది వారు ఎక్కడ ఉన్నారో, అది కూడా మేము పెట్టాలనేసి అనుకుంటున్నాం ఈసారి. సో ఆ రకంగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఓకే సార్, ఇన్సైడ్ మన ట్రస్ట్ అది కాకుండా జస్ట్ ఆఫ్టర్ బయట క్వశ్చన్, ఇప్పుడు మనం హిందూ ధర్మం గురించి ఇంతగా తపన పడుతున్నాము, ఇప్పుడు మెయిన్ మీ ఉద్దేశంలో మన సనాతన ధర్మం, మన హిందూ ధర్మం, దాని యొక్క ప్రత్యేకత ఏంటి? మీ ఉద్దేశంలో అది హిందూ ధర్మానికి మనం ఎందుకు ఇంతగా ఆదరిస్తున్నాం, దీన్ని మనం పైకి తీసుకెళ్ళడానికి ఇంతగా ముందుకెళ్తున్నాం? ఎన్నో చూస్తున్నాం మనం బయట, ఎన్నో దాడులు జరుగుతున్నాయి, అవవుతున్నాయి అయినా కూడా హిందూ ధర్మం అనే దానికి ఇంత ప్రత్యేకత ఎందుకు వచ్చింది మీ మాటల్లో? రీసెంట్లీ సనాతన ధర్మం అనేది పవన్ కళ్యాణ్ ఏదైతే తీసుకొచ్చాడో మేము దానికి చాలా పాజిటివ్గా నేను కూడా రెస్పాండ్ అయినాను. నేను కూడా రెస్పాండ్గా ప్రెస్ నోట్ ఇచ్చాను. నా అకౌంట్స్లో కూడా, నా సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా నేను పాజిటివ్గా చెప్పాను. అంటే ఒక వ్యక్తి, ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ, అంటే కొన్ని లక్షల మందిని ఇంప్రెస్ చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్. అట్లని అంతకుముందు లేరని కాదు, కొన్ని వేల మంది, ఎన్నో ఆర్గనైజేషన్స్, ఎంతో పీఠాధిపతులు ఉన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలనే దీంట్లో ఉన్నారు. ఆ ఫ్లోట్ ఒక వరద లాంటిది, ఇదేంటంటే ఒక పెద్ద ఓషన్ లాంటిది. అంటే ఎప్పటికీ అది హిందూ ధర్మం అనేది అలా కంటిన్యూ అవుతుంది. కలిగా ఉన్న రోజులు కంటిన్యూ అవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడున్న రీసెంట్లీ పవన్ కళ్యాణ్ ఏదైతే తెచ్చారో సనాతన ధర్మం, దానికి మేము పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి దాని ద్వారా వారికి సపోర్ట్ ఇవ్వడం కానీ నేను ఈ మీడియా ద్వారా కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మేము పవన్ కళ్యాణ్ గారి చేస్తున్నటువంటి సనాతన ధర్మంలో ఏదైతే కృషి చేస్తారో వారు ఒక కంకణం కట్టుకుని ఏదో భారతదేశం అంతా కూడా దీనికి ఏదైతే ముందుకు వెళ్తా ఉన్నారో మేము వెళ్ళడానికి మేము మా ట్రస్ట్ ద్వారా, మా వాలంటీర్ వ్యవస్థ ద్వారా మేము వారికి సపోర్ట్ చేయడానికి ముందున్నాం. హిందూని అంటే
నేను చాలా ఆర్గనైజేషన్ చూస్తూ ఉంటాం. జనరల్గా ఇక్కడ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ అంటే వాళ్ళలో కూడా ఉన్నాయి, విభేదాలు ఉండొచ్చు. కానీ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అందరూ ఏకతాటిగా వస్తారు. అదేవిధంగా మన దగ్గర కూడా రీసెంట్లీ కొన్ని టెంపుల్స్ మీద కూడా దాడి చేయడం జరిగింది. హైదరాబాద్లో కూడా సంఘటన జరిగినాయి. చాలా బాధ వేస్తుంది. అరే ఎందుకు ఈ రకంగా మనం ఏం తప్పు చేసాం? వాళ్ళ ఒక ఒక మస్జిద్ గాను లేకపోతే ఒక చర్చ్ కానీ మనం ఎక్కడ కూడా హిందూస్పై దాడి ఎప్పుడు చేయరు. కానీ వాళ్ళు ఎందుకు చేయాలి? ఒక హిందుస్థాన్, ఇది హిందూ దేశంలో ఒక మైనారిటీ ఉన్నటువంటి వ్యక్తులు మన దాంట్లో ఎందుకు దాడి చేయాలి? ఎందుకు వాళ్ళు రావాలి? ఎందుకు వాళ్ళకి ఆలోచన వచ్చింది? అంటే మనం ఇక్కడ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉండే ఇది చేస్తున్నాం కాబట్టి వాళ్ళు దాడి చేస్తారా? నో. వాళ్ళు ఎప్పుడు కూడా వారు కూడా అట్లా ఆలోచించద్దు. ఒకవేళ మేము దాడి చేయడం స్టార్ట్ చేస్తే మీరు ఉంటారా? వారు ఉంటారా? మస్జిద్లు ఉంటాయా? క్రిస్టియన్లు ఉంటాయా? సో అవన్నీ కూడా ఆలోచించాలి. నేను ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నా, ఒక యునైటెడ్గా ఈరోజు భారతదేశంలో ఉన్నాము. ఎవరి గౌరవం వారికి ఉంటుంది. హిందూ మతంకి సంబంధించిన గౌరవం వారికి ఉంటుంది, ముసల్మాన్కి ఉంటుంది, క్రిస్టియానికి ఉంటుంది. దాని వాల్యూస్ మనం ఇవ్వాలి. మనం ఎక్కడ కూడా వారిని అవగౌరవపరిచే ఇది చేయొద్దు. సో ఈ సనాతన ధర్మం ఏదైతే ఉందో మనం ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువుల మీద ఉంది. ఈరోజు ఈ విషయంలో ఎక్కడ చూసినా యూత్ ఈరోజు చాలామంది వేరు దానికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మనం చూస్తున్నాం డ్రగ్స్ కానీ, స్మోకింగ్ కానీ, డ్రింక్స్ కానీ, ఒక సినిమాలు, షికార్లు, రిసార్ట్స్ తిరగడము ఉండొచ్చు, దాన్ని కాదనద్దు. మేబీ డ్రగ్స్కి, స్మోకింగ్ దీనికి మనమైతే 100% వ్యతిరేకించాలి. కానీ ఏదైతే ఎంజాయ్మెంట్ ఉందో ఉండొచ్చు కొంచెం, కానీ పర్సంటేజ్ పెట్టి అట్లీస్ట్ ఏదైతే మనం జాబ్ చేస్తున్నాం ఒక 10% ఫర్ ది సొసైటీ, ఫర్ ది ఆర్గనైజేషన్, ఫర్ ది హిందుత్వ, ఫర్ ది సనాతన ధర్మం మనం తీసి పెడితే చాలా బాగుంటుందని నేను అంటున్నాను. ఎందుకంటే ఈరోజు భారతదేశం ఎలాంటి యూత్ ఉంది అంటే ప్రపంచంలో ఎక్కడ లేని యూత్ 35 బిలో ఈరోజు ఉన్నారు. ఒక యూత్ అంటే ఒక 60 years వాళ్ళతో పోల్చుకుంటే ఒక 10 మంది 60 ఏళ్ళ వాళ్ళు ఉంటే ఒక యూత్ ఈరోజు చేయగలిగిన శక్తి సామర్థ్యం వాళ్ళకు ఉంది. సో ఈరోజు యువకులు అందరూ కూడా దీన్ని కంకణం కట్టుకొని ముందుకు రావాలి. ఒక హిందూ ధర్మానికే కాదు, ఒక సొసైటీని చేంజ్ చేసే క్రమంలో ఏదైతే ఈ పొలిటికల్ వ్యవస్థ కానీ కొన్ని వ్యవస్థలు ఏదైతే ఖరాబ్ అవుతా ఉన్నాయి దానికి అందరూ కూడా వాళ్ళు కంకణం కట్టుకొని ముందుకు వచ్చి సొసైటీని మంచిగా చేస్తే ఈ ప్రపంచంలోనే భారతదేశం వితిన్ 20 yearsతో టాప్ 1 ఉంటుంది అనేసి నేనైతే నమ్ముతా ఉన్నాను. ఓకే సార్. బట్ ఈ మధ్యలో నేను కూడా కొన్ని చూసాను సార్. అంటే నేను తిరుమల యాత్ర వెళ్ళినప్పుడు కావచ్చు, నాతో వచ్చే యూత్, మీరు అన్నారు యూత్ చాలా ఎక్కువగా ఉన్నారు మన దగ్గర అని. నేను ట్రిప్ చేస్తున్నప్పుడు కొంతమంది యూత్ నాతోనే తిరుమల వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ నేను అడిగాను సరదాగా, ఎందుకు మీరు తిరుమల యాత్ర చేయాలంటున్నట్టే బస్ టైం పాస్ అని అన్నారు. అది నాకేంటో అర్థం కాలేదు. అంటే ఒక గౌరవంతో మనం కలియుగ వైకుంఠం అని తిరుమలని అంతా అంటాం, తిరుమల పైన మనం కాలు పెడితే లేదా తిరుమల స్వామివారి దర్శనం చేసుకుంటే మనం ఎంత పుణ్యంగా భావిస్తాం. ఇప్పుడున్న యూత్ అంత నెగ్లెన్స్గా ఎందుకు ఉంటున్నారు అంటే తిరుమల యాత్ర అనగానే టైంపాస్గా వస్తున్నాం చూడడానికి, అండ్ తిరుమల యాత్రకి వెళ్ళి కూడా సరదాగా అట్లా ఉన్నామా, లడ్డు తీసుకున్నామా, వచ్చామా, ఇంత వాళ్ళకి అంటే తెలిసిందల్లా తిరుమల యాత్రలో స్పెషాలిటీ ఏం తెలియదు. అంటే తిరుమల ఏంటి, దాని ప్రత్యేకత ఏంటని ఎవరికీ తెలియదు. బట్ దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? మన సాంప్రదాయాలు, సంస్కృతి ఏదైతే ఉందో భారతదేశంలో నిరంతరంగా కొన్ని వేల సంవత్సరాలు ఏదైతే వస్తూ ఉందో దాన్ని మనం ఫాలో కావాలి. ఈరోజు తల్లిదండ్రులు కూడా పిల్లలకి చెప్పే ప్రయత్నం చేయాలి. చిన్నప్పటి నుంచి మనం ఏంటి, మనం ఎక్కడున్నాం, మన సొసైటీ ఏంటి, మనం దేని వాల్యూస్ ఇవ్వాలి, దేనికి ఇవ్వద్దు, పెద్దవాళ్ళకి ఎట్లా గౌరవించాలి, భగవంతుని ఎట్లా గౌరవించాలి, గురువులను ఎట్లా గౌరవించాలి, టీచర్స్ని ఎట్లా గౌరవించాలి అనేది తల్లిదండ్రులు చెప్పుకుంటా పోతే అంటే ఇది స్లీపింగ్ సెల్స్ లాగా ఉంటుంది. అంటే స్లోగా ఒకటేసారి చెప్పి ఏదో చేస్తాము అంటే ఈరోజు మనం 7 కొండలు అంటే 7 కొండల మీద డైరెక్ట్ మనం ఫ్లై చేయలేము. ఇక్కడి నుంచి వెళ్తే 2388 స్టెప్పులు శ్రీవారి మెట్ల నుంచి, దగ్గర సుమారు 3500 చిల్లర మెట్లు అలిపిరి నుంచి. ఒక్కొక్క స్టెప్ ఎక్కితే కానీ మనం 7 కొండలు ఎక్కలేము, తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోలేము. అదేవిధంగా పిల్లలకు కూడా ఒకటేసారి చెప్తామని కాదు, రోజు ఒక మాట, ఓ వారంకి ఒక మాట, మనం ఏంటి, మనం ఎలా ఉన్నాం, మన పూర్వీకులు ఏంటి, మన ఫ్యూచర్ ఏంటి, మనం ఏంటి, మన హెల్త్ కాన్షియస్ ఏంటి, మన బిజినెస్ కాన్షియస్ ఏంటి, మనము ఏ రకంగా ముందుకు పోవాలనేది పిల్లలకి తల్లిదండ్రులు చెప్పాల్సిన బాధ్యత ఎంతకైనా ఉంది. ఈరోజు ఏమైపోయిందంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చినాక అందరు దానికి ఈరోజు చూస్తూ ఉన్నాం. 1 month పుట్టగానే మనం ఫోన్ వాళ్ళ ముందర పెట్టేస్తున్నాం.
పెట్టేసి తినడానికో, అంటే వాళ్ళు వేరు వేరే పనులు చేసుకోవడానికి ఒక ఫోన్ ఇచ్చేస్తే పిల్లలకి నా పని నేను చేసుకోవచ్చు అనేది ఏదైతే అంటారో అది అట్లా ఉండద్దు. ఫోన్ ఈ ఏజ్లో అసలే ఇవ్వద్దు. అట్లీస్ట్ మినిమం 3-4 ఇయర్స్ అది కూడా ఒక టైం ఫ్రేమ్ చేసి ఒక 5 minutes 10 minutes చేసుకొని ఇవ్వాలి. కానీ రోజంతా ఫోన్ ఇచ్చేసరికి ఇంకా వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఇంకా దేని గురించి తెలుస్తుంది? అంతా సోషల్ మీడియా ఎంతైతే మంచిదో అంత చెడు కూడా. ఎక్కడైనా ఎంతైతే పాజిటివ్ ఉంటుందో అంత నెగిటివ్ కూడా ఉంటుంది. ఆ నెగిటివ్ ఫ్లో కాకుండా పాజిటివ్ ఏదైతే ఉందో అదే ఇచ్చే ప్రయత్నం చేయాలి. అది మనం ఆలోచించాలి. మన ఇంటి పరిస్థితి ఏంటి, మనం ఏంటి, మన పెద్దల పరిస్థితి ఏంటి, మన ఫ్యూచర్ ఏందని ఆలోచించి దాని తగ్గట్టుగా చేసుకొని పోతే పిల్లలకు ఆ రకంగా మనం ట్రైన్ చేయగలిగితే, భగవంతుడు అంటే ఏంది అనేది పిల్లలకి చెప్పగలిగితే అప్పుడు ఆ కాన్సన్ట్రేషన్ అని పెరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి యూత్ మీరు ఏదైతే అన్నారో వాళ్ళకి లేదు, అదే టైం పాస్గా అందరు వెళ్తారు కాబట్టి నేను వెళ్ళాలి, అందరు కొండెక్కుతారు కాబట్టి నేను ఎక్కాలి, అందరు దేవుని చూడాలి చూస్తాను, అందరు లడ్డు తింటారు నేను తింటున్నా, అందరు కోనేరులో స్నానం చేస్తారు కాబట్టి నేను చేస్తాను, అందరూ తల నీళ్ళాలు తీసుకుని నేను తీస్తాను అనే క్రమంలో ఉన్నారు. వారికి ఈరోజు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళకు 50 years 60 years వచ్చినప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు, మనం ఎందుకు తలనీళ్ళాలు ఇవ్వాలి, ఎందుకు కోనేరులో స్నానం చేయాలి, ఎందుకు కొండెక్కాలి, ఎందుకు దేవుడి దర్శనం చేసుకోవాలి, ఎందుకు సేవ చేయాలి, ఎందుకు వాలంటరీగా ఉండి సేవ చేసి ఈ సమాజాన్ని మార్చే ప్రయత్నం ఎందుకు చేయాలి అనేది ఒక 60 ఏళ్ళకి రావచ్చు. నేను ఏమంటున్నా అంటే 60 ఏళ్ళకి వచ్చే బదులు ఒక 20 ఏళ్ళనో 25 ఏళ్ళనో వాళ్ళకి ఆ చేంజ్ అనేది వస్తే ఈ సమాజం చాలా చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ రావాలంటే మన పెద్దవాళ్ళు, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ప్రతి క్షణం పిల్లల విషయంలో మన డ్యూటీ ఏంటి, మనది ఏంటి, మన పద్ధతులు ఏంటి అనేది నేర్పిస్తూ, మన ఫెస్టివల్స్ ఉంటే ఎంత మంచి పండుగలండి, సంక్రాంతి గురించి, ఉగాది గురించి, గణపతి గురించి, దివాళీ గురించి, అమ్మవారు పూజల గురించి, లక్ష్మీ పూజల గురించి చెప్పుకుంటూ వస్తే వారికి ఆ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. అప్పుడు ఆ ఇంట్రెస్ట్ కోణంలో ఉట్టి తిరుపతి కాదు, ఏ టెంపుల్ పైన కూడా అక్కడ అమ్మవారి టెంపుల్ కానీ, కాణిపాకం కానీ, శ్రీశైలం కానీ వెళ్ళినప్పుడు ఆ ఉద్దేశంతో వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకనేది ఆ పాజిటివ్ వైబ్రేషన్తో వారికి మంచి జరుగుతుంది, వారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మంచి జరుగుతుంది, ఆ సమాజానికి మంచి జరుగుతుంది నా యొక్క భావన. ఓకే సార్, బట్ ఇప్పుడు మనం కొన్ని సిచ్యువేషన్స్ చూస్తున్నాం సార్. బయట మన హిందూ ధర్మాన్ని మనం ఎంత గౌరవించుకుంటూ ఉంటున్నాము, కానీ గణపతి నవరాత్రులప్పుడు కానీ, అమ్మవారి నవరాత్రులప్పుడు కానీ కొంతమంది విగ్రహాల పక్కన కూర్చొని తాగడం, నిమజ్జనం చేయడానికి వెళ్ళేటప్పుడు మందు తాగి రావడం, ఇలాంటి వాటి గురించి మీ ఒపీనియన్? నేను మొన్న గణపతి, ఈ ఇయర్ గణపతి రియలీ చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అందరికి కూడా. అంటే ప్రతి గల్లీలో ఎక్కడ పోయినా కూడా రాష్ట్రంలో ఇక్కడనే సుమారు 140,000 మండపాలు హైదరాబాద్ GHMC లిమిట్లో. రియల్లీ 140,000 మండపాలు దేవుని పెడుతురు అంటే ఎంత భక్తిగా వాళ్ళు ముందుకు వస్తారు. దానిలో భక్తి ఉంది అనుకోవాలనా, లేకపోతే వారికైనా నేను మంచిగా చేయాలి, వారికైనా నేను పెద్ద మండపం వేయాలి, లాస్ట్ టైం కల్లా ఇంకా మంచి చేయాలి, ఇంకా ఎక్కువ ఖర్చు చేయాలి, ఆ ఆలోచనతో పెట్టడం అని అనుకోవాలనా? ఎట్లా అనుకోవాలంటే, దేవుణ్ణి మనం చిన్నగా పెట్టినా, దేవుణ్ణి మనము చిన్న అలంకరణ చేసినా ఒక భక్తి భావంతో మనం పెట్టాలి, ఒక శ్రద్ధతోని పూజ చేయాలి. అక్కడ జరుగుతున్న పూజలో పార్టిసిపేషన్ ఒక లీలమై చేయాలి మనం. ఆ రకంగా మనం నేను రీసెంట్ చూశాను, మండపాలు పూజలు చేస్తూ ఉంటారు, 11, 12, 1 కాగానే వెనకపోయి తాగుతూ ఉంటారు, నిమజ్జనం రోజు తాగి ముందుకు వెళ్తూ ఉంటారు. చాలా తప్పది. నెవర్. మనం ఒక దీక్ష 11 days నవరాత్రులాగా మనం అక్కడ ఉన్నాము అంటే ప్రతి ఒక్క ఆర్గనైజర్స్ కానీ వాలంటీర్స్ వారు కూడా ఒక దీక్షగా ఉండి చేస్తే మంచిగా ఉంటుందని ఒక భావన. ఎందుకంటే వేరే కులస్తులకు, అంటే క్రిస్టియన్ మతానికి కానీ ముస్లిం మతానికి కానీ మనం రాంగ్ ఇది ఇవ్వద్దు. వారు ఇది చూసి చాలామంది నన్ను కూడా అంటారు, ఏంది మీరు మండపాలు పెడతారు తాగుతారు, మండపాలు పెడతారు నాన్ వెజ్ తింటారు, మండపాలు పెడతారు సిగరెట్లు తాగుతారు, మండపాలు పెడతారు రిసార్ట్లకు పోతారు. నెవర్. వీళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వద్దు. మీరు పెట్టేటట్టు ఉంటే మీరు కరెక్ట్గా ఉండాలి, 11 days నిష్టగా ఉండాలి, దేవుడు స్మరణలో ఉండాలి అనేసి నా యొక్క భావన. అదొక సిస్టమ్ చేంజ్ కావాలి. 20-30% అవుతుంది, అది కూడా చేంజ్ కావాలని నేను ఒక యూత్కి ఇప్పుడు మెసేజ్ ఇస్తాను. ఓకే సార్, రీసెంట్లీ మనం విన్నాము తిరుమల లడ్డూలో అవశేషాలు కలిసాయని చెప్పేసి, కొవ్వు అవశేషాలు, దాని గురించి మీ మాటల్లో? మేబీ అది ఉంది. అంటే ఇంతకుముందు మేము తిరుమల పోయినప్పుడు లడ్డు తీసుకొస్తే దగ్గర ఒక వారం రోజులు 10 రోజులు అయితే ఇట్లా బయట అంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా మామూలు ఉంటేనే ఆ టేస్ట్ అనేది ఉంటుండే. క్రమేపీ ఏమైపోయిందంటే లడ్డు సైజ్ చిన్న కావడము, దాని టేస్ట్ తగ్గడము, దాని
క్వాలిటీ కూడా తగ్గడం అయితే అయింది. సో లడ్డు తెచ్చిన ఒక 2-3 రోజులకే అది ఖరాబ్ అవ్వడము, బూజు పట్టడం కూడా జరుగుతూ ఉండే. మేము స్వామివారి దర్శనం చేసుకుని 4 మాడ వీధుల ప్రదక్షిణ చేస్తూ ఉంటే నెయ్యి వాసన ఎంత గుమగుమలాడేది ఒకప్పుడు. అలాంటిది అది లేదే లేదు. నేను ఎన్నో సందర్భాల్లో మా భక్తులతోని, మా ఫ్రెండ్స్తోని, మా ఫ్యామిలీస్తోని, మా రిలేటివ్స్తో నేను చెప్పడం జరిగింది అది లేదు అనేసి. నేను ఎన్నోసార్లు నేను గమనించాను. కానీ ఏం చేయగలుగుతాం? ఒక వ్యక్తిగా మనం ఏం చేయలేం. చెప్పడం మట్టుకే మనది. కానీ అంతా కూడా ఆ దేవుడు చూసుకోవాలి. మేమే జరిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడైతే బాగుంది. ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను. ఈ 3-4 నెలలు నేను వెళ్తున్నాను. ఆ నెయ్యి అక్కడ వాసన రావడము, తెచ్చిన లడ్డు కూడా క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ బాగుంది అనేసి ఇప్పుడైతే ఉంది. లెట్స్ హోప్ బెటర్. దేవుడు ఉన్నాడు, అన్నిటికీ ఆయన చూసుకుంటాడు. ఓకే సార్, ఇప్పుడు మన ఈ ట్రస్ట్ ద్వారా ఓన్లీ కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం మాత్రమేనా, లేకపోతే ఇంకా వేరే టెంపుల్స్ ఏదైనా దర్శనం చేయించాలని మీ ప్లానింగ్, విజన్ ఏదైనా ఉందా మన ట్రస్ట్ ద్వారా? అంటే మేమైతే ఒకటే అనుకున్నాము, ఈ ప్రపంచంలో శక్తివంతమైన దేవుడు ఆ 7 కొండలవాడు, అలాగే పద్మావతి అమ్మవారు. సో ఈ రెండైతే ఈ రోజుకైతే ఉంది. తర్వాత నాకు తెలియదు దేవుడు ఏమైనా ఆలోచన అది ఇస్తే నాకు తెలియదు. కానీ ఈ రోజు అయితే వెంకటేశ్వర స్వామి దర్శనం చేపియాలి, ప్రతి ఒక్కరు చూడాలన్నది నా భావన. ఓకే సార్, అంతా ఇప్పుడు ఇదే వెంకటేశ్వర స్వామికి అనుబంధంగా అన్నవరం కానీ, సింహాచలం కానీ, ఇవన్నీ కూడా చాలా పెద్ద పుణ్యక్షేత్రాలే కదా సార్. అది వాటిపైన ఏమైనా ఇప్పుడు మన అక్కడ తిరుమలనే కాకుండా ఇక్కడ కూడా యాదాద్రి ఇలాంటి టెంపుల్స్ ఉన్నాయి కదా, వీటి మీద మీ ఇన్ ఫ్యూచర్ ఏమైనా? నేను షార్ట్లీ అంటే ఆఫ్టర్ దర్శనం నాకు సీఎం అపాయింట్మెంట్ ఉంది రేవంత్ రెడ్డి గారి ఇక్కడ. అలాగే చంద్రబాబు నాయుడు కూడా నేను అడుగుతా ఉన్నాను అపాయింట్మెంట్, అంటే ఈ ట్రస్ట్కి బిఫోర్. అదేవిధంగా నేను మోదీ గారు కూడా పంపించడం, ముర్ము గారు కూడా పంపించడం జరిగింది. అపాయింట్మెంట్స్ అడుగుతా ఉన్నా. వారిని కలిసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక ట్రస్ట్ చేస్తే సంవత్సరానికి ఒక 1000 మందో 2000 మందే ఉన్నారు, చేయగలుగుతాం. మాకున్న స్తోమత అది, మాకున్న ఫైనాన్షియలీ స్టేటస్ అది, మాకున్నటువంటి వనరులు అవి. సో ఒక గవర్నమెంటే ముందుకు వస్తే వారికి ఒక 1000 కోట్లు పెట్టడానికి పెద్ద సమస్య కాదు. గవర్నమెంట్ రావాలి, ఈ కార్యక్రమం గవర్నమెంట్ ముందు తీసుకెళ్ళాలి అనే భావంతో మేము ఇప్పుడు లెటర్స్ అన్నీ కూడా రెడీ చేసాం. రేవంత్ రెడ్డి గారికి అది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. మీరు అన్నట్టు యాదాద్రి టెంపుల్ కానీ, అదేవిధంగా వెమ్లవాడ ఉంది ఇక్కడ, అదేవిధంగా మనం వెళ్తుంటే మధ్యలో చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇది ఒక డిజైన్ చేసి మేమంతా రెడీ పెట్టున్నాము. దీనికి ఫైనాన్షియలీ చాలా పెద్దగా అవుతుంది. సో వారు గిట్టంగా ముందుకు వస్తే వారు మన ట్రస్ట్ కలిపి మేము చేయడానికి ఉన్నాము. సో ఇలాంటి కార్యక్రమాలు చేయబోతున్నాం వారు సహకరిస్తే. అదేవిధంగా ఏపీ గవర్నమెంట్ కూడా కలుస్తున్నాం, ముగ్గురిని కూడా కలుస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ముగ్గురు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఆల్రెడీ రిక్వెస్ట్ వెళ్ళింది. వారిని కూడా అడుగుతాం. ఆల్రెడీ చేసి ఉన్నారు ప్రోగ్రామ్, మళ్ళీ రీస్టార్ట్ చేయండి. మన ఈవో గారికి కూడా చెప్పాను, అడిషనల్ ఈవో గారికి కూడా నేను చెప్పాను. సో ఇలా ఆల్రెడీ చేసి ఉన్నారు, 1,30,000 మందిని తీసుకొస్తా ఉన్నారు. మీరు అది మళ్ళీ రీస్టార్ట్ చేయండి, మేము దాంట్లో మా హెల్ప్ కూడా ఉంటే మేము చేస్తామనేసి వారికి చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము పోయి అక్కడ ముఖ్యమంత్రి కూడా కలుస్తా ఉన్నాం. ఓకే సార్, ఇప్పుడు ఈ ట్రస్ట్నే కాకుండా మీ సొంతంగా మీ అంబిషన్ ఏంటి? మై అంబిషన్, ఐ వాంట్ టు ఎక్స్పాండ్ దిస్ ట్రస్ట్ టు ది అనదర్ ప్లేసెస్ లైక్ బ్లడ్ డొనేషన్ క్యాంప్. ఈరోజు సరే భక్తి భావన అది ఉంది, మేము తిరుమల కొండ తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది, అది జరుగుతుందని నా ఒక భావన. సో బ్లడ్ డొనేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు నేను ఈ రోజుకి నా పర్సనల్గా 48 టైమ్స్ నేను బ్లడ్ ఇచ్చాను. నా హెల్త్ ఈ రోజు వరకు అయితే బాగుంది. ఇంకా బాగుంటే ఫ్యూచర్లో నేను 108 సార్లు నేను నా బ్లడ్ ఇవ్వాలనేసి నేను అనుకుంటున్నాను. డొనేషన్ అదొక ఇన్స్పిరేషన్గా తీసుకొని వేరే వాళ్ళు కూడా ఇవ్వాలనేసి నేను కోరుతూ ఉన్నాను. ఫ్యూచర్లో ఆల్రెడీ చాలా ప్రోగ్రామ్ చేశాము, దాన్ని కూడా ఎక్స్పాండ్ చేయాలని అనుకుంటాను. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ, అదేవిధంగా మన ధర్తి, మన భూమిని మంచి చేసే ఒక ఆవు. ఈరోజు మా ఫ్రెండ్ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్ బాలకృష్ణ గారు కాశ్మీర్ టు కన్యాకుమారి 4,500 కిలోమీటర్ వాక్ చేస్తూ ఉన్నారు గోసేవ విషయంలో. వారు కూడా మేము మద్దతు ప్రకటించాం, వారిని కూడా కలవబోతున్నాం. వారు ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు, వారు వస్తూ ఉన్నారు. సో అలాంటి దీనికి కూడా మేము మద్దతు ఉంటుంది. అదేవిధంగా మేము కూడా గోశాల ఒకటి స్టార్ట్ చేయాలి, మంచి గోశాల చేస్తే మంచిగా చేయాలి అని ఒక ఆలోచనతో మేము ఉన్నాం. ఇంకా చాలా కూడా ఉన్నాయి, హెల్త్ క్యాంప్స్ చేయాలని, అదంతా చూడాలి ఏ రకంగా మనం ముందుకెళ్తాం. ఎందుకంటే ఒక వ్యక్తిగా ఎంత చేయాలో మేము చేయగలుగుతాం, శక్తిని మించి మనం చేయలేం కదా. సో వీఆర్ ప్లానింగ్ మెయిన్ బ్లడ్ డొనేషన్ మీద మేము కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం.
రీసెంట్లీ మన గంగా హారతి గోదావరి హారతి అని చెప్పేసి విన్నాను సార్. అది అది ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుందా, లేదా ఓన్లీ ఫెస్టివల్ టైంలో కానీ ఇలాంటి సందర్భాలలో మధ్య కార్తీక మాసం శ్రావణ మాసం ఇలాంటి టైంలో మాత్రమే జరుగుతుందా అది? మేము గత 10 సంవత్సరాల నుంచి మాకు మెంటర్, మా ట్రస్ట్ అడ్వైజర్ శ్రీ పి మురళీధర్రావు గారుతో మేము ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. గోదావరి మహాహారతి అని మేము ధర్మపూర్లో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం గత 10 సంవత్సరాల నుంచి. ఈ సంవత్సరం కూడా మేము చేయబోతున్నాం కార్తీక మాసంలో, వచ్చే మాసంలో. సో గంగా హారతి అనేది చాలా మంచి ఇది గంగకి అండ్ మనకు కూడా. అంటే సౌత్ కాశీ లెక్క పిలువబడుతుంది అక్కడ. సో అందుకే మేము అది ఎంచుకున్నాము. మా మురళీధర్రావు గారు మేమంతా కూడా అది చేస్తూ ఉన్నాం. ఇంకెన్నో కార్యక్రమం, కల్పవృక్షం అని చెట్లు పెట్టే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. చాలా ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం నిరంతరంగా సొసైటీకి. అంటే దేవుడి దర్శనమే కాకుండా ఇటు ఎడ్యుకేషన్ సైడ్ కూడా మేము పిల్లలకు కూడా కొంచెం సపోర్ట్ చేస్తూ ఉంటాము. బుక్స్ ఇవ్వడం కానీ, వాళ్ళకి ఫీజు కట్టడం కానీ. సో మీరు అన్నట్టు గోదావరి మహారతి కానీ, కల్పవృక్షం కానీ, సో ఇట్లా అన్నీ కూడా. అంటే మేము అంతా కూడా అలైన్ అయిపోయినాం. మేము మా చిన్నప్పటి మా తల్లిదండ్రులు ఒక వాల్యూస్తో కూడుకున్నటువంటి విషయాలతో మమ్మల్ని పెంచారు. అంటే సమాజానికి ఏమని చేయాలి, పెద్దవాళ్ళకి ఏమని చేయాలి, కష్టాలు ఉన్న వ్యక్తులకి ఏమని చేయాలన్న ఒక దీంతో మమ్మల్ని పెంచారు. కాబట్టి మాకు ఎప్పుడు కూడా ఆలోచన, మా ట్రస్ట్కి ఒక్కరు ఎవరైనా వచ్చారు ఆఫీస్కి కష్టంతో అంటే వారు ఉట్టే పోరు. వారికి ఏదో ఒకటి మేము ఇచ్చి ఏదో ఒకటి హెల్ప్ చేసి పంపిస్తాం. మా చిన్నప్పటి నుంచి నాకు ఆలోచన దేవుడు ఇచ్చారు, అట్లనే ఉండాలని. ట్రస్ట్ ద్వారా కొన్ని వేల లక్షల మంది బాగుపడాలని నేను ఆ దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. మీ అందరి ఆశీర్వాదం ఈ ట్రస్ట్ మీద నా మీద ఉండాలనేసి మేము కోరుకుంటా ఉన్నాం. యాజ్ ఏ లయన్ క్లబ్ మెంబర్గా మీకు వాళ్ళ తరఫు నుంచి ఏదైనా ఫండ్స్ కానీ లేదా కోఆపరేషన్ కానీ ఉంటుందా? నేను ఇంతకుముందు చెప్పినట్టు నాకున్న ఈ సోషల్ సర్వీస్లో కూడా లయన్స్ క్లబ్ ఒకటి. నేను సుమారు 2011లో నేను జాయిన్ అయ్యడం జరిగింది, 13 years బ్యాక్. లయన్స్లో కూడా చాలా ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటుంది. లయన్స్ కూడా మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం. లయన్స్ని అడిగితే కూడా మాకు చేస్తారు, కానీ ఇప్పటిదాకా నేను అడగలేదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక్క చేతి కాదు, 10 చేతులు కాదు, 100 కాదు, 1000 కాదు, 1,00,000 చేతులు కలిస్తే 1,00,00,000 మందికి హెల్ప్ చేయొచ్చు. సో దాంట్లో 1,00,000 చేతుల లయన్స్ క్లబ్ హెల్ప్ కూడా మేము తీసుకోబోతాం. ముందు మంచి పరిచయాలని మాకు ఇక్కడ లోకల్ క్లబ్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్, మల్టిపుల్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మాకు పరిచయాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ కూడా ఇక్కడి నుంచి ఉన్నారు లయన్స్ క్లబ్ నుంచి. సో లయన్స్ క్లబ్ హెల్ప్ కూడా తీసుకుంటాం, వెళ్తాం. సార్ ఇంకొకటి సార్, ఇప్పుడు మీరు 1008 అని ఒక ల్యాబ్ మార్క్ పెట్టుకున్నారు. ఈ 1008 తర్వాత ఆఫ్టర్ ఇప్పుడు మీరు 108 దగ్గర ఆగిపోకుండా స్వామివారు మీకు ఆ సంకల్పాన్ని కలిగించారు 1008 అని చెప్పేసి. ఈ ట్రస్ట్ ద్వారా అండ్ మీ ఓన్గా 1008కి కృషి చేస్తున్నారు. ఇక ఈ 1008 తర్వాత మళ్ళీ నెక్స్ట్ 1008 అనేది చాలా పెద్ద మార్క్. అది ఈరోజు నేను 348 సార్లు నేను ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నాను. ఎవ్రీ పౌర్ణమికి వెళ్తూ ఉంటాము. 348 లాస్ట్ ట్రిప్ నాది కంప్లీట్ అయింది. ఈ ట్రిప్ మేము 350సారి 399 మందితో వెళ్తూ ఉన్నాము. సో మీరు అన్నట్టు 1008 వరకు ఏంటి, అప్పటి వరకు ఏంటి, ఎలా, దాని తర్వాత ఏంటి అనేసి అంటున్నారు కదా. 1008 వరకు కొన్ని లక్షల మంది దర్శనం అయితే చేయరు. నా అంబిషన్ ఏంటంటే, నా మిషన్ ఏంటంటే, ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు కూడా, హిందువుగా పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం ఒక్కసారి చేసుకోవాలని ఒక అంబిషన్తో, ఒక విజన్తో, ఒక మిషన్తో మేము ఉన్నాము. సో దానికి సహకారం ప్రతి ఒక్కరిది ఉంటుంది అనేసి నేను భావిస్తూ 1008 తర్వాత అంటే సహస్ర తర్వాత నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే, ఆ దేవుడు నాకు ఏదైతే అనుగ్రహం ఇచ్చారో ఒక ప్లేస్ కూడా చెప్పారు. ఆ ప్లేస్లో 108 ఎకరాలు ల్యాండ్ తీసుకొని అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మేము కట్టబోతూ ఉన్నాం. ఎలాంటి దేవస్థానం ఉంటుందంటే, అది అంటే ఒక భక్తుడు 1008 సార్లు కాలినడకన ఎక్కి చూడని వాళ్ళని తీసుకెళ్ళి దేవుడు దర్శనం చేపిస్తూ కంప్లీట్ చేసినటువంటి సహస్ర సోపాన పాదయాత్ర తద్వారా వచ్చేటువంటి టెంపుల్ అది. అంటే అక్కడంతా కూడా ఆ టెంపుల్ అంతా కూడా కనిపిస్తుంది. 1008 సార్లు ఎక్కినటువంటి విషయాలు కానీ, నాతో వచ్చినటువంటి వాళ్ళు కానీ, అనుభూతి చెందినటువంటి భక్తులు కానీ అక్కడ ఆ విషయం అంతా కూడా కంప్లీట్ చేస్తూ
ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసే భాగ్యం నా 1008 సార్ల తర్వాత కడుతున్నటువంటి దేవాలయంలో కనిపిస్తుంది. నా భూతో నా భవిష్యత్తు లెక్క ఆ దేవాలయం రాబోతున్నది. దానికి నా షష్ఠి పూర్తి రోజు అంటే 2035 సెప్టెంబర్ 13th కానీ నవంబర్ 7th రోజు కానీ నేను 1008 పాదయాత్ర చేయాలని ఒక సంకల్పం తీసుకోవడము. ఆ రోజు నాతోని 1007 సార్లు ఎక్కినటువంటి వారు భక్తులందరూ ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇన్విటేషన్ ఇచ్చి వారందరినీ సుమారు 10,000 మందితోని మేము కొండెక్కేసి దేవుడి దర్శనం చేసుకుంటాం అనేసి ఒక సంకల్పంతో ఉన్నాము. తద్వారా వచ్చేటువంటి దేవాలయము ఆ దేవాలయం ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతుంది అనేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఓకే, ఇట్ ఫైనల్లీ ఈరోజు వేణుకుమార్ చుక్కల గారి అభిప్రాయాలు అన్నీ మనం చూసాము. అండ్ దెన్ ఈయన యొక్క సంకల్పం 1008 సార్లు కొండెక్కి దేవుని దర్శనం చేసుకోవాలి అనే సంకల్పంతో పాటు ఇంతమందిని స్వామివారి దర్శనం చేయించాలి, ఇంతమందికి మనం ఆ స్వామివారి చూపు వారిపైన పడాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. అలాగే ఆయన ఇన్స్పైర్ చేసుకొని మేము కూడా సాధ్యమైనంత వరకు ఆ స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఎప్పుడూ ముందుకుంటాము. అండ్ దెన్ ఇంకా వీళ్ళు ఇలాగే కంటిన్యూ కావాలి, వాళ్ళ ట్రస్ట్ దినదినాభివృద్ధిగా చెందాలని చెప్పేసి మనందరి పైన ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు.